రీసెంట్గానే ఫియర్ మూవీ అయితే రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్, అవును. అందరినీ భయపెట్టారు. ఎలా ఉంది డైరెక్షన్ ఫీల్, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా డైరెక్షన్ కూడా నేను ఒక జాబ్ రోల్ లాగా చేశాను అక్కడ. సో నాకేమీ అంటే ఏదో అంటే స్పెషల్ ఫీలింగ్స్ ఏమి ఉండవు. నేను చెప్పా కదా, జనరల్గా నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటా. అంటే వావ్ అని ఎక్సైట్ అయిపోను, అయ్యో అని చెప్పి డీలా పడిపోను. సో ఐ వాజ్ లైక్ వెరీ బ్యాలెన్స్డ్. అంటే పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ ఒకేలా ఉంటా. సో అందుకే మా ఇంట్లో వాళ్ళు నాకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా చాలా కష్టం అనమాట. అంటే ఓగా ఎక్సైట్ అయిపోను. మామూలుగా చిన్న చిన్న వాటికే చాలా సంతోషంగా ఉంటాను నేను. సో డైరెక్షన్ చేసినంతసేపు నాకు ఏమనిపించలేదు వాస్తవం చెప్పాలంటే. అది ఒక రోలు, నేను ఇట్లా చేయాలి, ఇలా ఉండాలి, నేను ఆడియన్కి నేను మేకర్గా గుర్తింపు ఉండాలి అన్న దాంతో వెళ్ళిపోయాను. బట్ ఎడిటింగ్ చేశాను చూసావా, అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒక చిన్న ప్రౌడ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎడిటింగ్ చేసినప్పుడు వచ్చింది నాకు యాక్చువల్గా. సో డైరెక్షన్ చేసినప్పుడు నాకు ఓకే, ఐ వాజ్ లైక్ డూయింగ్ మై జాబ్ అనిపించింది. బట్ అది ఎడిటేబుల్ ఎప్పుడైతే నేను డైరెక్షన్ చేసింది నేను చూసుకున్నానో అప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే మనం కష్టపడి డైరెక్ట్ చేసింది మనం చూసి దాన్ని ఎడిటింగ్ చేయడం అనేది నిజంగా ఫీర్ ఉంటుంది. అవును. సో అవుట్పుట్ మనం ఇవ్వాల్సి వస్తుంది. అది అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో, బట్ ఎడిటింగ్ కూడా నేనే చేయాల్సి వచ్చింది కాబట్టి. సో ఎడిటింగ్లో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయినప్పుడు కానీ సెకండ్ హాఫ్ చూసుకున్నప్పుడు కానీ నేను ఏం రాసుకున్నానో అదే తీసిన. సో అదే ఎడిట్ చేసిన. సో అదేదైతే ప్రాసెస్ ఫస్ట్ మూవీకి అప్పుడు ఫెల్ట్ ప్రౌడ్. అంటే ఏదో సాధించానని కాదు, అనుకున్నది కరెక్ట్గా చేశాను అన్న ఒక ఆనందం వచ్చింది. సో ఎప్పుడైతే అవార్డ్స్ వచ్చినాయి చూసావా, మేకర్గా నన్ను ఇంటర్నేషనల్గా నాకు అప్లై చేయకుండా కూడా డైరెక్షన్కి అవార్డ్స్ వచ్చాయి చూసావా, ఇది చాలా గ్రేట్ న్యూస్. అప్పుడు థ్యాంక్ యూ. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. సో అంటే ఎడిటింగ్ అనేది మీరు ముందే ఫిక్స్ అయ్యారు, అంటే మీరే చెయ్యాలని చెప్పి? లేదు, సడన్గా ఓకే 2 months అది అట్లా టేబుల్ మీద ఉంది, ఎడిట్ టేబుల్లో. యాక్చువల్గా ఎవరైతే అనుకున్నామో వాళ్ళు కొన్ని ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ వల్ల, పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. ఒక ఆపరేటర్ కూడా సెట్ అవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఆ టైంలో ఏంటి ఇంత సర్కిల్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. లేదు అంటే మనకున్న సర్కిల్కి మనకున్న వాళ్ళకి ఎవరో ఒకరు సెట్ అవుతారు. అందులో ఎడిటింగ్ ఫీల్డ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్గా ఎఫ్సిపిలో నాకు ఎవరు సెట్ అవ్వలేదు. సో సెట్ అవ్వకపోవటం, ఒకళ్ళు ఎవరైతే నేను హైర్ చేసుకున్నానో వాళ్ళు రాలేకపోవటం, అట్లా మల్టిపుల్ టైమ్స్ జరిగింది. సో ఇంకా ఇట్లా జరుగుతుంది కదా అని చెప్పేసి నేనే కూర్చొని స్టార్ట్ చేసినాను. ఎడిటింగ్ టచ్ ఉందా? ఫోన్లో మొబైల్స్ ఎడిట్ చేయడం తప్ప నేను ఎప్పుడు ఎడిట్ చేయలేదు. ఎందుకంటే మొబైల్ ఎడిటింగ్ చాలా కామన్ విషయం, ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. బట్ ఒక మూవీ ఎడిటింగ్ అనేది చాలా టఫ్. అవును. ఎలా మీరు నేర్చుకుని చేశారా ఇంటర్ టైంలో? లేదు, అసలు నిజం చెప్పాలంటే ఏం నేర్చుకోలేదు. ఒక ఆపరేటర్స్ని హైర్ చేసుకున్నా అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఎఫ్సిపిలో అది లోడ్ చేయటం అవన్నీ నేను చూసుకున్నాను అనమాట. అంతే. బేసికల్గా నేను చాలా క్విక్ లెర్నర్ని. సో టెక్నాలజీ ఇట్ల మీద ఐ వాజ్ ఇంటూ సాఫ్ట్వేర్ కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఆ రెండింటి వల్ల జస్ట్ అలా చూసి నేర్చుకోవడమే తప్ప ఈవెన్ నేను ఒక బిలీవ్ ఆర్ నాట్ ఒక ట్యుటోరియల్ వీడియో కూడా నేను చూడలేదు. ఓకే. అంటే ఎఫ్సిపి ఈజ్ వెరీ ఈజీ నా దృష్టిలో. ఏమో నాకైతే చాలా ఈజీ అనిపించింది. సో ఈవెన్ లక్కీ లక్ష్మణ్ మూవీ అప్పుడు నేను ప్రొడ్యూసర్ని కదా, నెక్స్ట్ మూవీ నేను డైరెక్ట్ చేస్తాను కాబట్టి అప్పుడు ఎడిట్ టేబుల్లో కూర్చున్నాను నేను మొత్తం. ఓకే. సో అప్పుడు వాళ్ళు వాడింది వేరే టూలైనా సిమిలర్ వర్క్ కదా. సో నేను అప్పుడు అదంతా కూడా నాకు బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. సో అందుకే నాకు అసలు ఈజీ అనిపించింది, ఏమి అసలు ఇబ్బంది అనిపించలేదు. ఓకే. ఈ ఫియర్ మూవీకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో అవార్డ్స్ అన్నీ రియల్ వేనా అంటూ కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. నేను అందుకే ఒకసారి టీజర్ ఈవెంట్లో నేను లైవ్ వీడియో ప్లే చేసినాను, అది చూపిస్తానికి. ఎందుకంటే ఇప్పుడు అవార్డ్స్ కొనుక్కోవటం వల్ల నాకేమి రాదు కదా. ఇలా మనము మన ఫీల్డ్లో అవార్డ్స్ కొనుక్కుంటే ఒక రకంగా చాలా బ్యాడ్ అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పనా, అవార్డ్ మూవీ అంటే చాలామంది అసలు ఇష్టపడరు మన దగ్గర చూడటానికి. ఎందుకంటే అదొక డాక్యుమెంటరీ లాగానో అదేదో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చూస్తాం మన వాళ్ళు. ఇంటర్నేషనల్గా అవార్డు అంటే ఒక వాల్యూ ఉంది. బట్ మన తెలుగు వాళ్ళ దగ్గర అవార్డు ఇలాంటివి మూవీస్కి అవార్డ్స్ అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. సో అలాంటప్పుడు అసలు మనం అలాంటి రిస్క్ పని అస్సలు చేయం. పైగా నేను తెలుగు ఆడియన్ని. సో ఆడియన్స్ ఎట్లా అనుకుంటారో నాకు తెలుసు కాబట్టి అసలు అలాంటి అస్సలు చేయం. మనం మూవీ అయిపోయిన తర్వాత మన దాంట్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది, టోటల్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ మంది. సో స్టోరీ బేస్డ్, స్క్రీన్ ప్లే బేస్డ్ అని ఉంటుంది. మంది మొత్తం స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సో కాబట్టి చేస్తే బాగుంటుంది అనే థాట్ ప్రాసెస్ వచ్చి చేసినాం. వస్తే మహా అయితే ఒక ఎన్నో కొన్ని అప్లై చేస్తే ఒక 5 వస్తే గొప్పలే అనుకున్నాం మనం. ఏదో మనకు వచ్చేస్తాయి అని కూడా అనుకోలేదు. సో అన్నీ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలే. దట్ వాజ్ సర్ప్రైజ్ టు మీ. నాకు కూడా నాకు అవార్డ్స్ అప్లై చేసే వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం ఒక 5 to 10% ఛాన్స్ ఉంటుంది. సో మీరు మళ్ళీ ఇంకోటి ఏంటి, మంది మ్యూజిక్ కమర్షియల్గా చేసాం.
అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు అంత కమర్షియల్ మ్యూజిక్ పనికిరాదు, సో వేరేది చేసి అప్లై చేయండి అన్నారు. బాబోయ్ మళ్ళీ అనూప్ సార్ నేను ఇప్పుడు ఇది అడిగా, టైం దొరకడమే కష్టం, మళ్ళీ వేరే చేయించి అవ్వదు, ఏదైతే అనుకున్నానో అది అప్లై చేసేద్దాం, ఒక 5% ఛాన్స్ ఉంది అంటున్నారు కదా చాలే అని చెప్పేసి ఒక 50 అలాగా అప్లై చేసినాను. లాస్ట్ మినిట్లో అప్లై 50 వరకు అప్లై చేసేసిన ఫస్ట్ కాపీ మీదనే. ఓకే. అవుట్ ఆఫ్ 50 మనం 50 చేంజ్, నాకు గుర్తులేదు, ఒక 55 అట్లా చేంజ్. 40 ఫిలిం ఫెస్టివల్స్లో మన మూవీ విన్ అయింది అసలు, విచ్ ఈస్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 75 అవార్డ్స్ వచ్చాయి, అంటే నేను ఓన్లీ మూవీకి అప్లై చేసిన. సో 75 అవార్డ్స్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఒక్క మూవీ చేసినామంటే ఇన్కేస్ ఏదైనా ఒక అవార్డ్ 2 అవార్డ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం తీస్తున్నాము గుర్తింపు ఉండాలని చెప్పేసి. సో వెరీ నైస్. అండ్ మీరు ఇంతకుముందు ప్రొడ్యూసర్గా చేశారు లక్కీ మూవీకి, సో దానికి మీ హస్బెండ్ డైరెక్టర్. అవును. ఎస్, అప్పుడు మీరు ప్రొడ్యూసర్గా చేశారు. సో అయితే ఆ మూవీ ఫ్లాప్. సో అంటే వెరీ గుడ్ మూవీ. ఎక్కడ కూడా మీరు గూగుల్లో కానీ ఎక్కడ చెక్ చేసుకున్నా లక్కీ లక్ష్మణ్ ఇస్ ఏ గుడ్ మూవీ, యావరేజ్ అంటారు తప్ప అసలు బ్యాడ్ ఫ్లాప్ అనే మాట ఎక్కడ రాలేదు. ఓకే. వస్తే అసలు అమెజాన్ వాళ్ళు తీసుకోరు కూడా, ప్రైమ్ లో కూడా అలౌ చేయరు. సో మీరు పెట్టిన అమౌంట్ వచ్చింది, ఏమన్నా నష్టం వచ్చిందా దానికి? ఫస్ట్ మూవీస్ ఎప్పుడు కూడా ఫుల్ అమౌంట్ రాదు అఖిల, అంటే బయట అందరు చెప్పుకోలేకపోవచ్చు, నాకేమి దాంట్లో అసలుకి అదేదో ప్రెస్టేజ్ ఇష్యూగా అట్లా నేను ఎప్పుడు తీసుకోను. ఒక పని చేసినప్పుడు పేరు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటా నేను. సెకండ్ మనీ, ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది మనీ, ఇక్కడ కాకపోతే ఇంకో చోటనే సంపాదించుకుంటాం. ఎప్పుడైనా పేరు, మంచి మూవీ తీసామన్న పేరు రావాలి. లక్కీ లక్ష్మణ్ వల్ల అసలు లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ అనే నాకు చాలా గౌరవం వచ్చింది ఇండస్ట్రీలో. ఓకే. అంత మంచి మూవీ తీసినందుకు చాలా గౌరవం వచ్చింది. రెండోది దానివల్ల రికగ్నైజేషన్, దాంతోనే నేను ఎక్కడికన్నా వెళ్ళగలను, ఎవరితోనో మాట్లాడగలను. సెకండ్ మూవీకి నాకు ఫస్ట్ మూవీ వల్లే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో కలగలిగాను. పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ అంటే ఒక క్యాడర్గా చూశారు నన్ను. అది అన్ని మూవీస్కి రాదుగా. రాదు. సో కొన్ని మూవీస్ హిట్ అయినా కూడా అటువంటి నేమ్ సో నాకు ఆ మూవీకి మంచి పేరు వచ్చింది. సో అది మాకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మూవీకి పేరు చాలా ఇంపార్టెంట్. మనీ అనేది రికవరీ ఫస్ట్ మూవీకి ఒక 60% అయిందంటే కూడా చాలా గొప్ప ఇండస్ట్రీలో. అస్సలు రికవరీ లేని మూవీస్ నీకు వేలల్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ టు ఎవరిను అంటే వచ్చే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండకూడదని చెప్పట్లా, ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేసి రావాలి అంటున్నా, ఫీల్డ్ గురించి తెలుసుకొని రావాలి. సో అందువల్ల నాకు నేమ్ పరంగా నేను ఈవెన్ ఫియర్ అప్పుడు కూడా డే 1 నుంచి నేను అదే చెప్తున్నా అందరికీ, ఫస్ట్ నేమ్ ఇంపార్టెంట్. మనకి మంచి పేరు వచ్చింది అనుకో, తర్వాత అవే వస్తాయి ఆపర్చునిటీస్, డబ్బులు అవన్నీ. ఎస్, కరెక్ట్. సో ఇంక మీరు అండ్ ప్రొడ్యూసర్ అయిపోయింది, డైరెక్టర్గా కూడా చేశారు, ఫస్ట్ ఆస్ట్రాలజర్గా డాక్టరేట్ కూడా తీసుకున్నారు మీరు. సో అంటే మీకు ఆస్ట్రాలజర్గా చేయడానికి ఎప్పటి నుంచి ఆ వేకి వెళ్ళాలనిపించింది, ఎప్పటి నుంచి నేర్చుకున్నారో మీరు? సో ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అవ్వి అలా వెళ్ళారా? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఒక క్యూరియాసిటీ ఉండేది. మా ఊర్లో ఉన్నప్పుడు కొయ్యదొరలు వచ్చేవాళ్ళు మనకి ఊర్లో, సోది చెప్తామని వాళ్ళు వస్తారు, చేతి రేఖలు చూసే వాళ్ళు వస్తారు, తర్వాత చిలక జ్యోతిష్యం వాళ్ళని చూస్తాం. ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీని చూడాలంటే ఊరు తర్వాత నుంచి బయటికి రావాలి మనం. ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళే వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు చెప్తున్నప్పుడల్లా నాకు ఒక క్యూరియస్ ఉండేది, ఏంటబ్బా వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఏంటి అని ఒక క్యూరియాసిటీ ఉండేది చిన్నప్పటి నుంచే. సో తర్వాత సిటీకి మూవ్ అయిన తర్వాత ఇలా బర్త్ చార్ట్ మీద చెప్పే ఆస్ట్రాలజర్స్ని, నాడి జ్యోతిష్యం వాళ్ళని చూసిన, అంటే అన్ని కేటగిరీ వాళ్ళని నేను వెళ్ళి చూస్తూ ఉండేదాన్ని, వింటూ ఉండేదాన్ని అనమాట. బికాస్ ఆఫ్ ద క్యూరియాసిటీ, అసలు ఏంటి సబ్జెక్టు అని, ఎలా చెప్తారు ఒకళ్ళు, ఫ్యూచర్ ఎట్లా చెప్తారు, పాస్ట్ ఎట్లా చెప్తారు అన్న క్యూరియాసిటీ. సో తర్వాత ఇంతమంది దగ్గరికి, నేను చాలా మంది దగ్గరికి వెళ్తుండేదాన్ని టెస్ట్ చేయడానికి, ఊరికే ఏం చెప్తారు అని. ఓకే. అంతే తప్ప నాకేం పిచ్చి కానీ అట్లా ఫాలో, ఇప్పుడు కూడా నేను ఫాలో అవును. ఆస్ట్రాలజర్ నేనేం బ్లైండ్గా ఫాలో అవును. నాకు నచ్చింది ఏదైతే అయిందో అది చేస్తాను అంతే. సో అప్పుడు ఏమైంది అంటే అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు, ఎవరు ఒకటి చెప్పట్లా, ఒకటే జాతకం కదా, ఎందుకు ఇంతమంది ఇన్ని చెప్తున్నారు అని ఒక క్యూరియాసిటీతో అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి చదువుదాం అని వచ్చిన ఆలోచన అనమాట. అంటే ఎక్కడ రాంగ్ ఉంది, చెప్పే వాళ్ళలో రాంగ్ ఉందంటే 100%. వాళ్ళు పూర్తిగా చదువుకుంటే అందరూ ఒకటే చెప్పాల్సిందే, ఒకటే శాస్త్రం. వేదిక్ ఆస్ట్రాలజీ ఎస్పెషల్లీ వేదాల నుంచి ఏదైతే మనకి సబ్జెక్ట్ వచ్చిందని మనం చెప్తున్నామో, వేదిక్ ఆస్ట్రాలజీ అనేది ఒకటే సబ్జెక్టు. ఓకే. అదొకటే, ఇంకా అసలు దాంట్లో ఎక్కడ మార్పు లేదు. మనం ఎంత చదివితే అంత ప్రాక్టీస్. ఇప్పుడు డాక్టర్ ఉంటారు నాన్న, హౌస్ సర్జన్ చేస్తారు వాళ్ళు, ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత సీనియర్ డాక్టర్స్ అవుతారు. వాళ్ళకి ఎట్లాగా వ్యారీ ఉంటుందో ఇది కూడా అంతే. అసలు చదువుకోకుండా చెప్తారు చాలా మంది. For more videos like this, subscribe Big TV channel.